సో అందరికి నమస్తే అండి. సో ఈరోజు నేను మీతో ఒక స్పెషల్ కేసు గురించి చెప్దామని వీడియో చేస్తున్నాను. సో ఈ కేసులో ఏంటంటే ఫస్ట్ టైం ఆయన 2020లో ఇంప్లాంట్స్ వేయించుకున్నారు. ఆల్ ఆన్ 6 కన్వెన్షనల్ ఇంప్లాంట్స్. అవి కేవలం 3 నెలల్లోనే ఫెయిల్ అయిపోయినాయి. ఓకే. సో ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన ఈసారి బేసల్ ఇంప్లాంట్స్ వేయించుకున్నారనమాట ఒక 6 నెలలకి. మళ్ళీ ఆ బేసల్ ఇంప్లాంట్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. సో 2 సార్లు ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా భయపడిపోయారనమాట. సో ఆయన భయపడిపోయి ఇంకా ఇంప్లాంట్స్ వద్దు ఏమొద్దని చెప్పి బోసి నోరుతోటి దాదాపుగా 5 సంవత్సరాలు ఉన్నారండి. ఈ 5 సంవత్సరాల్లో వెయిట్ తగ్గిపోయారు. నెక్స్ట్ ఆయనకి అంటే జనరల్గా ఆయన చేసే పనికి ఏంటంటే ఎక్కువ క్యాంపులకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. క్యాంపులకి వెళ్ళలేక వెళ్ళి వేరే కస్టమర్లతో మాట్లాడితే మళ్ళీ ఆయన పళ్ళు లేవని చూస్తారని ఆయన స్టాఫ్ని పంపటం, ఆ స్టాఫ్ పంపిన తర్వాత బిజినెస్ కూడా తగ్గిపోవటం, అట్లానే ఆయన వెయిట్ కూడా తగ్గిపోవటం. సో ఇవన్నీ చూసి మళ్ళీ ఎట్లయినా ఇంప్లాంట్స్ వేయించుకొని ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకుందాం, మళ్ళీ తీసి పెట్టుకునే సెట్ కూడా వాడారండి ఆయన. అది ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం సెట్ కాలేదన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఫిక్స్డ్ సెట్ కావాల్సిందే అని చెప్పి ఇంకా చూసి మన గురించి తెలుసుకొని వచ్చారు. సో ఆయన ఇది ఎందుకు స్పెషల్ అంటే 2 సార్లు ఇంప్లాంట్లు ఫెయిల్ అయిపోయినాయి. సో అంటే ఆయన ఆల్రెడీ 2 సార్లు డబ్బులు ఖర్చు పెట్టున్నారు, 2 సార్లు బాధలు పడి ఉన్నారు. సో ఇప్పుడు 2 రకాలు అందులో అంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయినాయి, బేసల్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయినాయి. సో ఇప్పుడు నేనేం చేశానంటే మన తెలుగు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అందులో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఈ కేసు చేయటం జరిగిందండి. దీన్ని ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్స్ అంటాం. ఈ ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్స్ అలాంగ్ విత్ జైగోమా ఇంప్లాంట్స్, అంటే ఇక్కడ ఎప్పుడు చెప్తా ఉంటే ఈ జైగోమా ఇంప్లాంట్స్తో పాటు నేసల్ ఇంప్లాంట్ కాకుండా ట్రాన్స్నేసాలిస్ అనమాట. ఎందుకంటే ముఖ్యంగా కూడా దవడెముక లేకుండా పోయింది, పూర్తిగా అరిగిపోయింది, పూర్తిగా యాక్చువల్లీ ఇన్ఫెక్షన్ వచ్చిపోయింది అనమాట ఇంప్లాంట్స్ వల్ల. సో నేను మీకు ఈ కేసు గురించి ఇవాళ మీకు కేసు ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే మీరు దీన్ని చూసి దాని ద్వారా మీరు ఎట్లా కూడా చేయొచ్చు, ఈ టెక్నాలజీ కూడా ఉంది అని తెలుసుకుంటారని. సో కేవలం ఈయనకి ఇంప్లాంట్స్ వేసి 5 రోజుల్లోనే ఫిక్స్డ్ పళ్ళు, అది స్క్రూ రిటైన్డ్ ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చి పంపించామండి. సో ఆయన తిరుపతి నుంచి మన దగ్గరికి వచ్చారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు నా పక్కన ఇట్లా వేస్తూ ఉంటాం అన్నమాట కేసు గురించి డీటెయిల్స్. సో ఆయన వచ్చినప్పుడు ఫుల్ బోసినవర్తో వచ్చినారండి. సో ఆయనకి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఫెయిల్ అవ్వకూడదు, నా మీద ఉన్న ప్రెషర్ అది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 2 రకాల ఇంప్లాంట్ 2 సార్లు ఫెయిల్ అయినాయి, అది కేవలం నెలల వ్యవధిలోనే. ఒకటి 3 నెలలు, ఒకటైతే ఇంకొక నెలే పనిచేసింది. బేసల్ ఇంప్లాంట్స్ నెక్స్ట్ టైం కరెక్షన్ చేసింది అయితే నెలే పనిచేసిపోయినాయి. ఫస్ట్ స్టేషన్ ఆల్ ఆన్ 6 3 నెలలు పనిచేసినాయి. సో ఈ పరిస్థితుల్లో ఆయన మన ఎత్తుక్కుంటే ఎంత దూరం వచ్చారు. సో ఇంత దూరం వస్తా కూడా ఆయన కళ్యాణం లడ్డు, ప్రసాదాలు, క్యాలెండరు అన్నీ తీసుకొని వచ్చారన్నమాట. సో నేను దాదాపుగా ఒక 20-25 రోజులు టైం తీసుకొని ఆ సిబిసిటీ చూసి దానికి అంతా ప్లాన్ చేసి ఈ ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్ అలాంగ్ విత్ జైగోమా ఇంప్లాంట్ చేయడం జరిగిందండి. సో ఇది ఆయన పేషెంట్ అండి. వచ్చినప్పుడు ఫుల్ బోసినవర్తో వచ్చారు. ఆల్రెడీ 2 సార్లు ఫెయిల్ అయినాయి. నెక్స్ట్ ఆయనకి ఈ 3 ఏళ్లలో మళ్ళీ హార్ట్ ప్రాబ్లం ఒకటి డయాగ్నోస్ అయింది, మళ్ళీ దానికి కూడా మందులు వాడుతున్నారు. సో ఇలాంటి కాంప్లికేటెడ్ స్థితిలో మన దగ్గరికి వచ్చారు. సో వస్తే నేను ఒక నెల స్టడీ చేసిన తర్వాత ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ కేసుని 100% సక్సెస్ రేట్ తోటి, పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ తోటి, ప్లేస్మెంట్ అంటే ప్లేస్మెంట్ పర్ఫెక్ట్గా చేసామని మనకి ఎట్లా తెలుస్తుంది, ఒకటి టార్క్ బాగా వస్తుంది ఇంప్లాంట్స్కి, నెక్స్ట్ ఆ ప్లేస్మెంట్ పర్ఫెక్షన్ పోస్ట్ ఆప్ సిబిసిటీ అంటాం. అంటే కేసు అయిపోయిన తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత చేసే సిటీలో మీకు అది కూడా చూపిస్తాను లాస్ట్లో, దానిలోనే బాగా తెలుస్తుంది అన్నమాట. సో వచ్చినప్పుడు ఎలా వచ్చారు, బోసినోళ్ళతో వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళారనమాట. చూడండి, చక్కటి చిరునవ్వుతోటి, మంచి అమరికతోటి, నీట్గా పళ్ళు, స్క్రూ రిటైన్డ్ పళ్ళు పెట్టామండి. అంటే సిమెంట్ లేని ఫిక్స్డ్ పళ్ళు, స్క్రూస్తో పట్టుకునే పళ్ళు అనమాట. సో ఇది ఎలా చేసాం ఈ ట్రాన్స్నేసాలిస్ అంటే, సో ఫస్ట్ ప్రీ ఆప్ సిబిసిటీ, పోస్ట్ ఆప్ సిబిసిటీ
ఎక్కువ శాతం చూపిస్తూ ఉంటా. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్రే చూడండి, ఇది 2020లో చేసినప్పుడు అనమాట. ఇది ఆల్-ఆన్ 6, పైన 6 కింద 6 వేశారు. సో ఈ ఆల్-ఆన్ 6 వేసి కేవలం 3 నెలలు ఆగిన తర్వాతే పళ్ళు పెట్టారు. కేవలం పళ్ళు పెట్టిన 3 నెలలకి పోయినాయి. అంటే ఆల్-ఆన్ 6 డిలేడ్ లోడింగ్ చేశారు, ఇమీడియట్ లోడింగ్ కూడా కాదు. ఇంప్లాంట్లు వేసి 3 నెలలు వదిలేసి ఆ తర్వాత 3 నెలల తర్వాత పళ్ళు పెడితే అవి కేవలం 3 నెలలే పనిచేసినాయి. ఎమ్మటినే మళ్ళీ ఆయన రిపేర్కి వెళ్తే మళ్ళీ సంవత్సరం తర్వాత ఈసారి బేసలు వేశారు. ఇదిగోండి అదే ఎక్స్రే రెండోది. ఈసారి బేసలు వేస్తే అది కూడా పోయింది. అదైతే ఈసారి నెలకే పోయింది అనమాట. సో మొత్తం కలిపి సంవత్సరంన్నరలో 2 ఫెయిల్యూర్లు, 2 సిస్టమ్స్ ఇవి. నెక్స్ట్ ఇంకా ఆయనకి మొత్తం నమ్మకం సడలిపోయి దాదాపుగా 5 ఏళ్ళు పళ్ళు లేకుండా ఉన్నారనమాట. ఆయన బిజినెస్లో రెగ్యులర్గా వెళ్ళే క్యాంపులు ఇవి కూడా వదులుకొని. సో వీటన్నిటిలో ఇంకో ప్రెషర్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి గారు ఎంబీబీఎస్ డాక్టర్ గారు అనమాట. సో ఆయన కూడా వచ్చారు వాళ్ళ నాన్నగారితో పాటు. సో ఈ అంతా ఆయన కూడా అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా బోన్ వేయటానికి ఇదేం లేదండి. మొత్తం 2 సార్లు వేసిన ఇంప్లాంట్స్ వాటికి వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల మ్యాగ్జిల్లా అంటాం, దవడెముక మొత్తం పోయింది. సో ఇప్పుడు మనకు మిగిలింది జైగోమా, ముక్కులో కొంచెం పార్ట్ మిగిలింది. మళ్ళీ ఇక్కడ పోయిందనమాట. అందుకని మనం ట్రాన్స్నేసాలిస్, ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి కేసు అండి మనం చేసింది. అది చెప్పుకోవడానికి నేను చాలా ఆనందపడుతున్నాను ఈరోజు. సో ఇక్కడ ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్స్ వేసాం. సో అది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ పక్కన సిటీలో చూడవచ్చు. మన సైనస్ ఇదిగోండి దీనిలో చూపిస్తా. మన సైనస్ అండి, ఇక్కడ సైనస్ ఉంటుంది. ఇది ముక్కు, ఈ కింద ఎముకంతా పోయిందండి. ఈ కింద ఎముకంతా పోయింది. ఈ ముఖ్య ఎముక నుంచి పక్కకి ఇది ట్రాన్స్నేసాలిస్ ఉంది. ఇంప్లాంట్ ఇక్కడికి వస్తుంది, ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో లేటరల్ నేసల్ వాల్కి, లేటరల్ వాల్ ఆఫ్ మ్యాగ్జిలరీ సైనస్కి మధ్యలో ఉండే పిల్లర్ లాంటి దానిలోకి ఇది ట్రాన్స్నేసల్ ఇంప్లాంట్ వస్తుందండి. సో ఇది దీని గురించి డాక్యుమెంట్స్ అన్నీ చదివి దీని గురించి ఇక్కడ కూడా దీని కింద కూడా పెడతాను. చాలా కొద్దిమంది చేశారనమాట ఈ సర్జరీలు. యూకేలో యూఎస్లోనే ఎక్కువ జరిగినాయి. అవి కూడా చాలా తక్కువ అనమాట. అంటే మీరు ఎట్లా చెప్పుకోవచ్చు అంటే 100 ఫుల్ మౌత్ ఇంప్లాంట్లు కాదు, 1000 కాదు, 1,00,000 ఫుల్ మౌత్ ఇంప్లాంట్లో ఒక్కటి ట్రాన్స్నేసాలిస్ వెళ్తారు. సో అంత రేర్గా చేసే ప్రొసీజర్. దాని గురించి అన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ చదివి అవి ప్రింట్ తీసుకొని అవి అండర్లైన్ చేసుకొని మళ్ళీ నేను ఎట్లా చేయాలి ఏం చేయాలని ప్లాన్ చేసుకొని ఆయన మోడల్ ప్రింట్ చేసుకొని మాక్ సర్జరీ చేసుకొని చేసామండి ఫైనల్గా. సో ఫైనల్ సీటీ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ ఏరియా, ఈ సీటీలో ప్రీ ఆప్ సీటీ అంటామండి దీనికి. సో ఇక్కడ చూడవచ్చు మీరు ఏదైతే సైనస్ ప్లస్ ఇటు సైడ్ ముఖ్య ఎముక రెండిటి మధ్యలో, అంటే ఇది ముఖ్య ఎముక బార్డర్, ఇది సైనస్ వాల్, లేటరల్ వాల్ ఆఫ్ సైనస్ ఎముక, ఈ 2 ఎముకల మధ్యలో ఉండే ఒక ప్లేస్ అండి. అంటే గట్టి బోన్ ఉండే ఏరియా, కార్టికల్ బట్రసింగ్ బోన్ ఉంటుందండి మొత్తం ఇదంతా. సో ఆ ఎముక జస్ట్ 4.2 mm ఉందండి. 4.2 mm ఎముకలోకి మనం పొడుగు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో అది అడ్వాంటేజ్ అనమాట. మీరు ఎక్స్రేలో పోస్ట్ ఆప్ ఎక్స్రే కూడా ఇక్కడ వేస్తున్నాం చూడవచ్చు. పోస్ట్ ఆప్ ఎక్స్రేలో ఎంత పొడుగు ఉందో, సో అంత పొడుగు వెళ్ళొచ్చు. సో అందుకనే మనకి విపరీతమైన టార్కులు వస్తాయి. ఈ టార్క్ గురించి కూడా మళ్ళీ చెప్తాను. సో ఈ టార్క్ విపరీతంగా వస్తుంది. ప్లస్ జైగోమాలు కూడా వేసామండి. సో ఇది జైగోమా ప్లస్ ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్స్ అనమాట. సో ఈ దీనిలో ఈ వీడియోలో మీకు పోస్ట్ ఆప్ సిబిసిటీ చూపించే ముందు ఆయన ఎక్స్రేలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్స్రే ఇది, మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం సర్జరీ చేసిన తర్వాత ఎక్స్రే ఇది అనమాట. దీన్ని మిడ్ ఆప్ ఎక్స్రే అంటాం. ఈ తర్వాత పళ్ళు పెట్టిన తర్వాత, బార్లు పెట్టిన తర్వాత పోస్ట్ ఆప్ ఎక్స్రే అనమాట. సో ఆ పోస్ట్ ఆప్ ఎక్స్రేలో మీరు చూడొచ్చు మనం ఎంత పొడిగెళ్ళాము. ఇంచుమించుగా జైగోమా ఎంత ఉంటుందో ట్రాన్స్నేసాలిస్ అక్కడికి వచ్చి ఆగుద్దండి. ఇటు జైగోమా ఎక్కడికి వచ్చిందో ట్రాన్స్నేసాలిస్ అక్కడికి వచ్చి ఆగుద్ది. సో అంత పొడుగు వస్తాయి అన్నమాట. పొడుగు వస్తాయి, టార్క్ కూడా విపరీతంగా వస్తాయి. సో కొన్ని సర్జరీ క్లిప్పింగ్స్ కూడా చూపించాల్సింది కాబట్టి నేను చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు కొంచెం వీలైనంత బ్లడ్ లేకుండా బ్లడ్ తీసేసి, సో ఇటు మీరు మార్కింగ్ చూడవచ్చు. నేను ముక్కు పక్కగా ఎట్లా మార్కింగ్ చేసుకున్నాను. సో ఆ మార్కింగ్ ద్వారా అట్లానే కింద నుంచి ఎముక లోపల నుంచి, అంటే దవడెముక కొంచెం మిగిలింది కదా, ఒక 1-2 mm దానిలో నుంచి నేసల్ ఫ్లోర్లో నుంచి
అట్లా వెళ్తాం అనమాట పైకి. 2 వైపులు కూడా అట్లా మార్కింగ్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళాను. సో వెళ్ళటం కాదండి, బేసిక్గా క్యూములేటివ్ టార్క్ వాల్యూ అంటాం. అంటే మనకి ఫుల్ మౌత్ ఇమీడియట్ లోడింగ్ చేయాలంటే 4 ఇంప్లాంట్లు 5 ఇంప్లాంట్లు 6 ఎన్ని వేసినా అన్ని ఇంప్లాంట్లకు కలిపి వచ్చిన టార్క్ని కూడితే కనీసం 200 పైన ఉంటేనే ఇమీడియట్ లోడింగ్ చేయొచ్చు. సో మనకి ఈ కేసులో దాదాపు 1000 పైన వచ్చిందండి క్యూములేటివ్ టార్క్ వాల్యూ, సిటీవీ అంటాం. ఈ వాల్యూ 200 పైన ఉంటే ఇమీడియట్ లోడింగ్ చేయొచ్చు. అయితే మొన్న మంత్ చేసిన సర్జరీలో 1000 పైన వచ్చింది. సో 2 సార్లు ఫెయిల్ అయిన కేసుకు కూడా 3వసారి ఇంప్లాంట్లు వేసి ఇమ్మీడియట్ లోడింగ్ ఇచ్చాం. మళ్ళీ 3వసారి ఇంప్లాంట్లు వేసి మళ్ళీ ఆగమని మళ్ళీ 3 నెలల తర్వాత కాదండి, ఇమ్మీడియట్ లోడింగ్ ఇచ్చాం. సో ఆ పాత ఫెయిల్ అయిన ఇంప్లాంట్లు తీసేసాం, ప్లస్ దాని చుట్టూ గ్రాన్యులేషన్ టిష్యూ పట్టింది. అంటే ఒక ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యి కొన్ని సంవత్సరాలు ఆయన ఎముకలోనే ఉంది. సో ఒక 5-6 ఏళ్ళు, ఈ 4-5 ఏళ్ళు, సారీ యాక్చువల్ 4-5 ఏళ్ళు, 5 ఏళ్ళు అవుతుంది. సో ఈ 5 ఏళ్ళలో దాని చుట్టూ పొస రావటం, బాడీ హీల్ చేయడానికి ట్రై చేయటం, మళ్ళీ ఇన్ఫెక్షన్ రావటం, బాడీ హీల్ చేయడానికి ట్రై చేయటం, ఈ అంతా జరిగినప్పుడు ఏంటంటే ఈ ఘర్షణకి గ్రాన్యులేషన్ టిష్యూ అనేది ఫామ్ అవుతుందండి. అది రియాక్షనరీ టిష్యూ అనమాట. సో ఆ గ్రాన్యులేషన్ టిష్యూ పూర్తిగా కండలుగా కట్టుందనమాట. ఈ 2 చూస్తున్నారు డిఫెక్ట్స్ అంటాం. ఈ అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే గుంటలు పడిపోయినాయి ఎముకలో. ఆ గుంటలో ఏముందంటే ఎముక లేకుండా కండ లాంటిది ఉంది, అది గ్రాన్యులేషన్ టిష్యూ. సర్జరీలో ఆ గ్రాన్యులేషన్ టిష్యూ తీసేసి అదంతా క్లీన్ చేయడానికి ఎక్కువసేపు పట్టింది యాక్చువల్లీ. సో అదంతా మనం ఈ గ్రాన్యులేషన్ టిష్యూని తీసేసి అంతా శుభ్రం చేసి ఇంప్లాంట్ వేసి, అది కూడా ఇక్కడి నుంచి మీకు తెలుసు బోన్ గ్రాఫ్ట్తో పెట్టుకుంటే పని అవ్వదు, బోన్ గ్రాఫ్ట్తో పెట్టుకుంటే వేస్ట్ అయ్యేది టైం. సో ఇక్కడ నుంచి మనం ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్ వేసాం. ఇది ఫస్ట్ టైం అనమాట. తెలంగాణలో ఎవరైనా వేసారో లేదో తెలియదు, కానీ ఆంధ్రాలో అయితే ఫస్ట్ టైం అండి ఇది. సో ఈ కేసు యాక్చువల్లీ ఆ పేషెంట్ కూడా చాలా అంటే నలిగిపోయి ఉన్నారు. ఒకటేంటంటే ఆర్థికంగా నలిగిపోయి ఉన్నారు, 2 సార్లు ఖర్చు పెట్టుకొని ఉన్నారు, ఇప్పుడు 3వసారి ఖర్చు పెట్టాల్సిందే. నెక్స్ట్ ప్లస్ మనం వేసే ఇంప్లాంట్స్ ఇవన్నీ కూడా కాస్ట్లీ ఇంప్లాంట్స్, ముఖ్యంగా జయగమ్మ అన్నీ చేసాం కాబట్టి ఆర్థికంగా నలిగిపోయి ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఆయన ట్రై చేసే ఓపిక కూడా లేదు. అట్లా అని వదిలేయలేని పరిస్థితి, ఎందుకంటే ఆయన బిజినెస్ పరంగా ఆయన నలుగురిని ఫేస్ చేయాలి, రోజు మాట్లాడాలి. ఆయన ఎంతసేపు ఫేస్లెస్ బిజినెస్ రన్ చేశారన్నమాట ఈ 4 ఏళ్ళు. సో ఈ ప్రెషర్లో మనం ప్లాన్ చేయటం వేరు, దాది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవటం వేరు. సో ఇప్పుడు పోస్ట్ ఆప్ సిబిసిటీ చూపిస్తాను. సో పోస్ట్ ఆప్ సిబిసిటీ చూపించే ముందు ఒకసారి ప్రీ ఆప్ సిబిసిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం గుంటలు పడిపోయినాయండి. ఇది దవడెముక అనమాట. ఈ పోయినసారి తాలూకు ఫెయిల్డ్ ఇంప్లాంట్లు సగం ఇరిగిపోయి సగం ఉండి, ఇదేం బేస్డ్ ఇంప్లాంట్ ఇక్కడికి ఇరిగిపోయి, ఇది ఒక ఇంప్లాంట్ ఉంది, ఇంకొక ఇంప్లాంట్ ఇరిగిపోయి దాని వెనకమాలకు ఉంది. మీకు ఇంకా దీనిలో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది గుంట, ఇది చూసారు, ఇది మొత్తం గుంట, ముఖ్యముక ఫ్లోర్ దాకా గుంట పడిపోయింది అనమాట. మళ్ళీ ఇటు ఇంకొక గుంట, ఇదంతా గ్రాన్యులేషన్ టిష్యూ ఉందండి, ఎముక లేదనమాట, గుంట పడిపోయింది. ఇది ఫెయిల్డ్ ఇంప్లాంట్, దీని కింద కూడా అంతా సాంద్రత లేనిది. ఇది ఫెయిల్డ్ ఇంప్లాంట్, హెక్స్ కూడా ఇరిగిపోయింది. ఇది బేస్డ్ ఇంప్లాంట్ ఫెయిల్ అయింది, కన్వెన్షనల్ ఇంప్లాంట్ ఇరిగిపోయిందండి. సో ఈ గుంటల గురించి దాని నుంచి చెప్తున్నా, ఓకేనా అండి. ఈ పెద్దవి పోయి అసలు దవడెముక ఏమీ లేదు. సో ఇది ప్రీ ఆప్ ఎక్స్రే అండి. పోస్ట్ ఆప్ ఎక్స్రే చూపిస్తా. సో మనం వెళ్ళింది ఎక్కడికి కూడా చూపిస్తాను. సో ఇది ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్, అంటే ఇక్కడికి వెళ్తా ఉండంటే ఇదిగోండి దీనిలో చూపిస్తా. ఇది ఇరిగిపోయిన ఇంప్లాంట్ అంటే మీకు తెలుస్తుంది. ఇరిగిపోయిన ఇంప్లాంట్, ఫెయిల్ అయిన ఇంప్లాంట్ పైన ఇదిగోండి, ఇది ముక్కు ఫ్లోర్, అంటే ముఖ్యముఖ ఇక్కడికి అనమాట. ఈ పైన ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్ ఇక్కడికి వెళ్తుందండి, ఇక్కడికి, ఓకేనా అండి. ఇది మీకు మళ్ళీ కొలిచి చూపిస్తాను. ఇంచుమించుగా 4.7 mm ఎముక బారుగా ఉందన్నమాట. బారు ఉంటుంది, ఇందాక కూడా చెప్పా కదా, చాలా పొడుగు 24 mm ఉందండి. సో ఈ సన్నటి గ్యాప్లోకి ఇంప్లాంట్ని తీసుకెళ్ళి కరెక్ట్గా ప్లేస్ చేయటం. ఇది ముక్కు లైనింగ్ అండి, అంటే ముక్కు లోపల రంధ్రం అనమాట. ఇది ఈ ముక్కు రంధ్రం, ఇది ఇటేమో ఇదంతా సైనస్ అనమాట ఒకవైపు అంతా. ఇదిగోండి, ఇది ఏరియా ఈ లైన్ బట్టి ఇదిగోండి, ఇది ముక్కు దూలం, ఇది ముక్కు దూలం, ముక్కు రంధ్రం,
ఈ రంధ్రానికి ఇదంతా సైనస్ రంధ్రం అండి. సైనస్ రంధ్రానికి ముక్కు రంధ్రానికి మధ్యలో ఉన్న సన్నటి పొడుగాటి ఎముకలో పెట్టేదే ట్రాన్స్నేసల్ ఇంప్లాంట్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ఇది చూసుకున్నారు కదా, మంది చూడండి పోస్ట్ ఆప్ ఎక్స్రే ఎంత పర్ఫెక్ట్గా చేయగలిగామో. ఓకేనా? పోస్ట్ ఆప్ సిబిసిటీ అండి, అంటే కేసు అయిపోయిన తర్వాత చేసిన సిబిసిటీ అనమాట. మీరు చూడొచ్చు. ఇదిగోండి, చాలామంది అడుగుతుంటారు జైగోమా వేస్తే కళ్ళకేమన్నా, ఇది కన్ను రంధ్రం అండి. కన్ను రంధ్రం కన్నుకి చాలా దూరంలో ఉంటుంది. చాలా దూరంలో జైగోమా ఎముకలోకి జైగోమా ఇంప్లాంట్ ఉంటుంది. ఇది కూడా చాలా దూరంలో, ఇది కన్ను బార్డర్ నుంచి చాలా దూరంలో జైగోమా ఉంటుంది. ఈ 2 జైగోమాలు అయితే, ఇది నేసాలిస్ అంటే ముక్కు పట్టించిన ఇంప్లాంట్ అయితే, ఇది ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్స్ అనమాట. ఓకేనా? నేను దీన్ని క్రాస్ సెక్షన్ చూపిస్తాను. ఇందాక మీకు ఏదైతే ఏరియా చూపించానో దానిలో కరెక్ట్గా ఇంప్లాంట్లు వెళ్ళాగినాయి. క్రాస్ సెక్షన్ ఇప్పుడు చూపిస్తాను. క్రాస్ సెక్షన్ అంటే అసలు ఇంప్లాంట్ ఎట్ వెళ్ళింది అనేది ఫస్ట్ మనం ఇంప్లాంట్ మీదకి అదే యాంగిల్లో తీసుకొచ్చి పెడితే ఇక్కడ కనిపించేది క్రాస్ సెక్షన్ అండి. ఇక్కడ చూసారా, ఇది ముక్కు ఫ్లోర్ అండి, ముక్కు క్యావిటీ అంటే ముక్కు రంధ్రము, ఇటు పక్కన సైనస్, 2 వాల్స్ చెదరకుండా, ఇదిగోండి వాల్ ఇంటాక్ట్గా ఉంది. దగ్గరికి చూపించండి వీలైనంత. వాల్ ఇంటాక్ట్గా ఉందండి. ఇటు ముక్కు వాల్ ఇంటాక్ట్గా ఉంది. 2 వాల్స్ మధ్యలో పొడుగాటి ఇంప్లాంట్ అండి. సో పర్ఫెక్ట్గా మీకు ఇంకా తిప్పి చూపిస్తాను. ఇది సిటీ అండి, పోస్ట్ ఆప్ సిటీ అంటాం. ఇదిగోండి ముక్కు వాల్ ఇంటాక్ట్గా ఉంది, ఇదేమో సైనస్ వాల్ ఇంటాక్ట్గా ఉంది. లేటరల్ వాల్ ఆఫ్ సైనస్, లేటరల్ వాల్ ఆఫ్ నోస్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇటు కూడా చూపిస్తాను. ఈ ఇంప్లాంట్ కూడా పర్ఫెక్ట్గా, అంటే కొంచెం కూడా, అంటే మనం ఎలా ప్లాన్ చేసామో టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో నేరుగా అలా వెళ్ళటం అనమాట. ఈ టెక్స్ట్ బుక్లో కూడా లేదు, యాక్చువల్లీ జర్నల్స్లో ఉంది. అంటే ఈ మధ్య చేసిన కేసులు అనమాట ఇవి, కొత్త డెవలప్మెంట్. ఇదిగోండి, ఇది లేటరల్ వాల్ ఆఫ్ సైనస్ ఇంటాక్ట్గా ఉంది, లేటరల్ వాల్ ఆఫ్ నోస్ ఇంటాక్ట్గా ఉంది. మధ్యలో ఎక్కడైతే ఇందాక మీకు ప్రియాప్లో పట్టిస్తామని చెప్పానో పొడుగాటి ఇంప్లాంట్ అండి. ఇంప్లాంట్ లెంత్ కూడా ఇక్కడ మెజర్ చేసుకోవచ్చు మీరు, 23 mm. సో అంత పొడుగు ఇంప్లాంట్ చక్కగా, అంటే మామూలుగా వేసే ఇంప్లాంట్ సైజు 10 mm ఉంటాయండి. 10 mm, 12 mm, 13 mm ఇంతే ఉంటాయి. 23 mm వెళ్తాం అనమాట. జైగోమాలు అయితే 40. ఇదిగోండి జైగోమా కూడా చూపిస్తారండి. సో ఇది ఇక్కడ తిప్పుతాం అనమాట జైగోమా మీదకి వెళ్ళటానికి. ఇట్లా తిప్పి జైగోమా మీదకి వెళ్తున్నాను. ఇదిగోండి, ఇది జైగోమా ఎముక కూడా నేను మళ్ళీ తిప్పి చూపిస్తాను కరెక్ట్గా. ఇది ముందు జైగోమా, లేటరల్ సర్ఫేస్ ఆఫ్ జైగోమా, మీడియల్ సర్ఫేస్ ఆఫ్ జైగోమా అంటామండి. జైగోమా 2 సర్ఫేస్ల మధ్యలో కరెక్ట్గా ఉందన్నమాట. సో ఇదండి జైగోమా ఇంప్లాంట్ అంటే కరెక్ట్గా. ఓకేనా అండి? 2 వైపులా జైగోమా కూడా పర్ఫెక్ట్గా జైగోమా ఎముకలోకి ఇదిగోండి ఇక్కడ మీకు చూచాయిగా కనిపిస్తుంది. ఇది ముక్కెముకలోకి వెళ్ళింది. ఇది ట్రాన్స్నేసాలిస్ అండి. ఇది చూస్తే మీరు ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్ అన్నమాట ఇది. సో అంత నీట్గా చేసాం. మల్టీ యూనిట్ అపార్ట్మెంట్లు పెట్టాం. కేవలం 3 రోజుల్లో, 3 కాదులేండి, ఈయనకి 5 రోజుల్లో పళ్ళు పెట్టాం. ఎందుకు 5 రోజులు అంటే మేజర్ సర్జరీ మొత్తం ఓపెన్ చేసి, ఇందాక సర్జరీ తాలూకు బొమ్మలు కూడా చూపించారు. మొత్తం ఓపెన్ చేసినప్పుడు కొంచెం వాపు ఇది సెటిల్ అవడానికి కొంచెం టైం పట్టింది. నెక్స్ట్ ఈ పేషెంట్ అప్డేట్స్ నేను రెగ్యులర్గా ఇస్తాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం దీని ఆర్టికల్ చూసినప్పుడు, ట్రాన్స్నేసల్ ఇంప్లాంట్స్ అలాంగ్ విత్ జైగోమా ఇంప్లాంట్స్ అని ఈ ఆర్టికల్ చూసినప్పుడు, అంత అవసరం ఏముంటుంది మనకి? ఎప్పుడు నేసాలిస్, దీనిలో కూడా మధ్యలో ఇంప్లాంట్ ఉంది చూసారు, ఈ ఎక్స్రేలు ఈ మధ్యలో ఇంప్లాంట్ నేసాలిస్ ఇంప్లాంట్ అనమాట. ఇది సరిపోదు కదా, మనం ఎప్పుడు ముక్కు పట్టిస్తూ ఉంటాం కదా, ఏముంది పైకి ఎందుకు వెళ్తున్నారు అది దాటి అనుకునేవాడిని. కానీ ఇలాంటి సందర్భాలు కూడా వస్తాయి అన్నమాట. సో ఇది యాక్చువల్లీ సేమ్ ఈ కేసుకి యాప్ట్గా పనిచేసేది ట్రాన్స్నేసాలిస్ ఇంప్లాంట్స్ ఉంది. సో అది లక్కీగా ఈ ఆర్టికల్స్ నాకు దొరకటం, నేను చదవటం, అది ఎగ్జిక్యూట్ చేయటం, అది కూడా పర్ఫెక్ట్గా, అంటే సిబిసిటీలో కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవటం, ఆ పేషెంట్కి క్యుములేటివ్ టార్క్ సిటీవి 1000 పైన రావటం, సూపర్గా సెట్ అవటం. సో ఇదేంటంటే అప్పుడప్పుడు మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా అది సక్సెస్ అవ్వాలంటే కొంచెం అన్ని ఫ్యాక్టర్స్ కలిసి రావాలి, ఆల్కెమిస్ట్ బుక్లో చెప్పినట్టు. సో లేకపోతే కొంతమంది దైవానుగ్రహం అనుకోవచ్చు. నాస్తికులు అయితే సేమ్ ఆల్కెమీలో చెప్పినట్టు, ఆల్కెమిస్ట్లో మనం ఒకటి బాగా గట్టిగా తలుచుకుంటే, సో ఈ ప్రపంచం అంతా దానికోసం పనిచేసినట్టుగా అవుతుంది అన్నమాట.
అటు తిరిగి ఇటు తిరిగి. సో అట్లా అయినా ఏదైనా ఈ కేసు సక్సెస్ఫుల్గా చేసి కంప్లీట్ చేసి ఆయన్ని ఇంటికి పంపించాం. సో పంపించిన తర్వాత నేను ఇది నా పర్సనల్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెడితే చాలామంది డాక్టర్లు దాన్ని అప్రిషియేట్ చేసి నాకు ఎప్పుడు రానన్ని వ్యూస్, లైక్స్ కూడా వచ్చినాయి దానికి. సో అందరూ ప్రతి డాక్టర్ చాలా నీట్గా చేసావు, చాలా మంచి ఎగ్జిక్యూషన్ చేసావు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. పోస్ట్ ఆఫ్ సిబిసిటీ వీడియో తీసి పెట్టాను అనమాట. ఇప్పుడు మీకు ఎట్లా చూపించానో సేమ్ అట్లానే చూపించా. సో అందరూ అప్రిషియేట్ చేయటం, అది పర్ఫెక్ట్గా రావటం. సో అప్పుడప్పుడు ఎట్లా చెప్పాలంటే దాన్ని మనం తలుచుకున్న ఆ పని ఎగ్జిక్యూట్ అవటం, అంటే మనం ప్లాన్ చేయటం వేరు, అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవటం వేరు అనమాట. సో ఇది కేసు. సో అప్పుడప్పుడు ఇలాంటి చాలా ప్రత్యేకమైన కేసు ఉంటే అట్లా షేర్ చేసుకోబుద్ది అయితే, అందుకని కేస్ ప్రజెంటేషన్ అన్నట్టుగా ఈ వీడియో ఫస్ట్ టైం అనమాట ఈ వీడియో చేయటం, కేస్ ప్రజెంటేషన్ లాగా. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆయన కూడా ఎంత హ్యాపీ, ఆయన వాళ్ళ అబ్బాయి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. హోప్ఫుల్లీ ఇది ఎక్కువ రోజులు నడుస్తుంది, ఎందుకంటే మనం స్ట్రాంగెస్ట్ బోన్స్కి వేసాం, హైట్ ఆర్క్లో వేసాం, ప్లస్ ఈ కార్టికల్ బోన్స్ అంటే వాటిలో బోన్ టర్న్ ఓవర్ ఉండదు. అంటే మీకు బోన్ ఏదైతే బోన్ ఉంటుందో ఈ బోను సపోజ్ ఇది కొన్నాళ్ళకి దీనిలో ఉన్న సెల్స్ అన్నీ మారిపోయి, సో సపోజ్ ఒక 5 ఏళ్ళకి కొత్త సెల్స్ వస్తాయి. అంటే ఈ బోన్ యాక్చువల్లీ ఈ బోన్ కాదు, కొత్త సెల్స్తో కూడిన కొత్త బోను. స్కిన్ కూడా అంతే, మీ బ్లడ్ కూడా అంతే. మీ బ్లడ్ ప్రతి కణం 120 రోజులకు చచ్చిపోయి కొత్త కణం వస్తుంటుంది. సో మీ బ్లడ్ యాక్చువల్లీ డైనమిక్ అనమాట. అట్లానే బోన్ కూడా డైనమిక్. సో ఈ బోన్లో డైనమిజం తక్కువ ఉన్న బోన్ కార్టికల్ బోన్స్ అని, జైగోమా. దానిలో టర్న్ ఓవర్ ఉండదు. అంతే 15 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలకు కూడా 3-4%, 5% దానిలో టర్న్ ఓవర్ ఏమన్నా, ఎందుకంటే ఈ కార్టికల్ బోన్స్ అనమాట. సో అట్లనే బేసల్ బోన్స్ అని కూడా అంటాం. సో అలాంటి బోన్స్లోనే అన్ని యాంకరేజ్ తీసుకున్నాం. ఇది కూడా స్ట్రాంగెస్ట్ కార్టికల్, మధ్యలోది నేసాలెస్, ఇది కూడా నేసల్ ఫ్లోర్ కూడా స్ట్రాంగ్. సో అన్ని కార్టికల్స్కి పట్టించాం. సో హోప్ఫుల్లీ టార్క్ కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ పేషెంట్ కూడా ఈసారి కేర్ఫుల్గా ఉండి రెగ్యులర్ అబ్జర్వేషన్స్కి వస్తారు. అసలు పోయినసారి అబ్జర్వేషన్స్కి కూడా టైం లేదు, నెలల్లోనే పోయింది. సో హోప్ఫుల్లీ ఈ కేసు గురించి నేను సంవత్సరం ఫాలోఅప్, 6 నెలల ఫాలోఅప్ ఇస్తూ ఉంటాను, ఎందుకంటే ఇలాంటివి చాలా అరుదుగా వస్తాయి అన్నమాట. అంటే ఒకసారి కాదు 2 సార్లు ఫెయిల్ అయ్యి, అందులో ఒక సిస్టమ్ కాదు 2 సిస్టమ్ ఫెయిల్ అయ్యి వచ్చిన కేసులు అన్నమాట ఇవి. ఓకే, థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు.